తీర్థప్రసాదం. తీర్థప్రసాదాల్లో 4 రకాలు ఉంటాయి. 1 జలతీర్థం, 2 కాషాయ తీర్థం, 3 పంచామృత అభిషేక తీర్థం, 4 పానక తీర్థం. ముందుగా జలతీర్థం. ఈ తీర్థం సేవించటం ద్వారా అకాల మృత్యువు, సర్వరోగాలు నివారించబడతాయి. అన్ని కష్టాలు, దుఃఖాలు ఉపశమనిస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది. 2 కషాయ తీర్థం. ఈ తీర్థాన్ని కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలామాలిని దేవాలయం, అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయాల్లో ఇస్తారు. రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవించడం ద్వారా కనిపించని రోగాలు త్వరలో నయమవుతాయి. 3 పంచామృత అభిషేక తీర్థం. పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 4 పానక తీర్థం. శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబల నరసింహదేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు. కారణం, స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు. పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది, కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి తల తిరగటం, నోరు ఎండిపోయినట్లు ఉండటం జరగదు. రూమాటిజం, ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి. నీరసం దరిచేరదు. ఆకలి బాగా వేస్తుంది. హార్మోన్లు వృద్ధి చెందుతాయి. దేవుని తీర్థమైన పానకం సేవించడం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల బాధ కలగదు. బుద్ధి చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.